ఒక మామూలుగా ఉండే వ్యక్తికి గంటల వ్యవధిలో కానీ రోజుల వ్యవధిలో కానీ మూతి ఒకవైపు పీకటం, కన్ను మూతపడకుండా ఉండటం, దీన్నే మనం ముఖవాతం లేకపోతే బెల్స్ పక్షవాతం అని అంటాం. కొంతమందికి దీంతో పాటు ఇది వచ్చే ముందల చెవు వెనకాల నొప్పిగా ఉండటం అనేది జరుగుతుంది. దాంతోపాటు వినికిడి లోపం, టంగ్ టేస్ట్ లేకపోవటం, కంటి నుంచి నీరు గారటం కూడా అనే ఫీచర్స్ వీటితో పాటు ఉంటాయి. ఈ బెల్స్ పాలసీ అనేది ఒక ఇడియోపతిక్, అంటే ఎటువంటి కారణం లేకుండా వచ్చే ఒక జబ్బు. ఇది కొంతమందికి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కానీ, ఎక్కువగా షుగర్ ఉండే వాళ్ళల్లో ఎక్కువగా 15 నుంచి 65 ఏళ్ల లోపు ఆడ మగ ఇద్దరిలో కూడా వస్తుంది. జనరల్గా ఈ బెల్స్ పాలసీలో వాళ్ళకు ఉండే స్కాన్స్, అంటే మెదడు స్కాన్ నార్మల్గా ఉంటుంది. వీళ్ళకి వైద్యం మనం కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్, దాంతోపాటు నరం చుట్టూరు ఉండే ఎడిమా తగ్గడానికి ఉపయోగించే డ్రగ్స్తో పాటు ఫిజియోథెరపీ చేయడం ద్వారా కంప్లీట్గా మనం తగ్గించవచ్చు. ఈ బెల్స్ పాలసీ ఫేషియల్ మూమెంట్స్ కంట్రోల్ చేసే ఫేషియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవటం వల్ల వస్తుంది. ఇది కొన్నిసార్లు చెవులో ఇన్ఫెక్షన్ వల్ల, అంటే ఒటైటిస్ మీడియా వల్ల, అయితే మెదడులో కొన్ని కణితల వల్ల కూడా బెల్స్ పాలసీ లాగా కనపడే కొన్ని జబ్బుల్లో కూడా ఇలా వస్తుంది. దానికోసం మనం స్కాన్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకోవాలి. బెల్స్ పాలసీ అనేది పక్షవాతం కాదు, ఇది ముఖవాతం. ప్రాపర్గా మనం టైంకి డయాగ్నోస్ చేసుకొని ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్ చేసుకున్న కంప్లీట్గా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి.